హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కొత్తగా వచ్చినటువంటి లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్పబోతున్నాను. ముందుగా నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసేటువంటి జాబ్కు సంబంధించినటువంటి సమాచారం మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి. ముందుకైతే గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేసి ఇలా IBPS అని చెప్పేసి టైప్ చేయాలి. టైప్ చేసి సెర్చ్ చేయగానే మనకి ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా IBPS రాగానే దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తాము. IBPS మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అని చెప్పేసి ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కదా. ఓపెన్ కాగానే కిందికి రావాలి. ఇలా కిందికి రాగానే ఇక్కడ CRP కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్, CRP కస్టమర్ సర్వీస్ అసోసియేట్, CSA అంటే 15th నోటిఫికేషన్ దీని మీద క్లిక్ చేయాలన్నట్టు. ఇందులో మనకు కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండర్ CRP CSA మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ మనకు ఈ రోజు నుంచి స్టార్ట్. సో మనం ఇక్కడైతే ఈ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ డీటెయిల్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ క్లిక్ చేసి ఇక్కడ మన నోటిఫికేషన్ అయితే క్లిక్ చేసినాం. నోటిఫికేషన్ క్లిక్ చేస్తే కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ ఆగస్టు 1 తారీఖు నుంచి క్లోజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ 21 ఆగస్టు వరకు అయితే మనము 1 నుంచి ఆగస్టు 21 వరకు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. క్లోజర్ ఆఫ్ ఎడిటింగ్ అప్లికేషన్ డీటెయిల్స్ అంటే ఎడిటింగ్ ఏమైనా మనం తప్పులు ఫిల్ చేసినట్టయితే అప్లికేషన్లో ఆ తప్పులను కరెక్షన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ కూడా 21 ఆగస్ట్ 21 అన్నట్టు. లాస్ట్ డేట్ ఆఫ్ ప్రింటింగ్ యువర్ అప్లికేషన్ సెప్టెంబర్ 5 వరకు అయితే మనం ఫిల్ చేసి సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవడానికి సెప్టెంబర్ 5 తారీఖు వరకు అయితే అవకాశం ఉంది. ఆన్లైన్ ఫీజు పేమెంట్ వచ్చేసి అంటే అప్లికేషన్ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచే కాబట్టి ఆగస్టు 1 నుంచి ఆగస్టు 21 వరకు అయితే మనం ఫీజు పేమెంట్ చేసి మనం అప్లికేషన్కి ఫీజు పేమెంట్ చేయాలి. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఇది ఉంది కదా, క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. సో దాని మీద క్లిక్ చేసి మనకైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ దీనికంటే ముందుగా నేను అసలు నోటిఫికేషన్ ఏంటి, అసలు ఎందులో ఎక్కడెక్కడ ఏ స్టేట్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి అనేది ఈ నోటిఫికేషన్ గురించి అయితే చర్చిద్దాం. రిజిస్ట్రేషన్ గురించి అది ఎలా ఏంటి చేయాలి అనేది నేను దాని గురించి ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ముందుకైతే మీకు నోటిఫికేషన్ గురించి చెప్తాను. నోటిఫికేషన్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయని చెప్పేసి. సో మనకి ఇక్కడ చూడవచ్చు. మనకు ఇక్కడ IBPS 10,277 ఉద్యోగాలతో IBPS భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ 10,277 క్లర్క్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నేపథ్యంలో 2025-27 సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్, నేను చెప్పాను కదా CSA అని చెప్పేసి 15th నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టులను IBPS భర్తీ చేయనుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. సో మనం ఇక్కడ చూద్దాం ఏ రాష్ట్రాల వారీగా ఎన్ని వేకెన్సీ ఉన్నాయని. తెలంగాణలో వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, తెలంగాణలో వచ్చేసి రాష్ట్రాల వారీగా వేకెన్సీ ఇది చూస్తే తెలంగాణలో 261 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 367 ఉన్నాయి, అండమాన్లో 13 ఉన్నాయి, అరుణాచల్లో 22 ఉన్నాయి, అస్సాంలో 204, బీహార్లో 308, చండీగఢ్లో 63, ఛత్తీస్గఢ్లో 214, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూలో 35 ఉన్నాయి, ఢిల్లీలో 416, గోవాలో 87, గుజరాత్లో 753, గుజరాత్లో కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, హర్యానాలో 144, హిమాచల్ ప్రదేశ్లో 114, జమ్మూ కాశ్మీర్లో 61, జార్ఖండ్లో 106, కర్ణాటకలో 1170 ఉన్నాయి. కర్ణాటకలో చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. కేరళలో 330, లద్దాఖ్లో 5, లక్షద్వీప్లో 7, మధ్యప్రదేశ్లో 601, మహారాష్ట్రలో కూడా బాగున్నాయి 1117, మణిపూర్లో 31, మిజోరాంలో 28, మేఘాలయలో 18, నాగాలాండ్ 27, ఒడిషా 249, పుదుచ్చేరి 19, పంజాబ్ 276, రాజస్థాన్ 328, సిక్కిం 20, తమిళనాడులో 894. మనకు పక్క రాష్ట్రాలు తమిళనాడు, బెంగళూరు, కర్ణాటక ఉంది కాబట్టి ఆ రెండు రాష్ట్రాలలో కూడా చాలా ఎక్కువ పోస్టులే ఉన్నాయి. త్రిపుర 32, ఉత్తరప్రదేశ్లో 1300. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా ఈ నోటిఫికేషన్లు ఎక్కువ ఉన్నాయంటే జాబ్ వేకెన్సీస్ ఉన్నాయని ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. అందులో 1315 ఉన్నాయి. ఉత్తరాఖండ్లో 102 ఉన్నాయి, పశ్చిమ బెంగాల్లో 540 ఉన్నాయి. పోస్టులను అర్హత దీనికి అంటే క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, చదవడం రాయడం వచ్చి ఉండాలనేది దీనికి అర్హత. అంటే డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. దీనికి వచ్చేసి 20 నుంచి 28 ఏళ్ళ వయసు మధ్య ఉండాలి. ఓబీసీకి 3 ఏళ్ళు సడలింపు ఉంది, SC STలకు 5 ఏళ్ళు సడలింపు ఉంది అన్నట్టు. అయితే
దీనికి నెలకు జీతం వచ్చేసి 24,050 నుంచి 64,480 రూపాయల వరకు జీతం అయితే ఉంది. దీన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభ తేదీ ఆగస్టు 1 నుంచి. ఎస్సీ దరఖాస్తు ఫీజు అంటే అప్లికేషన్ ఫీజు ఎంత ఉందంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఈఎస్ఎం ఈడిఎస్ఎం అభ్యర్థులకు 175 రూపాయలు, ఇతరులకైతే 850. అంటే ఎస్సీ ఎస్టీలకు అయితేనే 175, ఈడబ్ల్యూఎస్ దాని తర్వాత ఓసీ వాళ్ళకైతే 850 రూపాయలు ఉంటుంది. అంటే దీనికి వచ్చేసి 2 విధాల రాత పరీక్షలు ఉంటాయి, ప్రిలిమినరీ మెయిన్స్ ఉంటాయి. స్థానిక భాష పరీక్షలు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అయితే సెలెక్ట్ చేస్తారు. సో మీరైతే దీనికి సెంటర్స్ ఎక్కడ అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. సో మన దగ్గర అప్లై చేసుకుంటే మన దగ్గరనే ఉంటుంది. కాబట్టి ఈ 10,000 ఈ పోస్టులను అయితే 10,277 పోస్టులు ఉన్నాయి కదా, ఈ పోస్టులను అయితే మీ పోస్టులకైతే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మంచిగా ప్రిపేర్ అయితే జాబ్ అయితే వస్తుంది. సో ఇలాంటి మరింత సమాచారం జాబ్ ఇన్ఫర్మేషన్ గురించి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.